ఎపిసోడ్ 21 ఓ సముద్ర లోకపు రహస్య ద్వారం. కాంతిద్వారం దాటి విహాన్ మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కొన్ని క్షణాలు అతనికి ఏమీ కనిపించలేదు. చుట్టూ తెల్లటి కాంతి మాత్రమే ఉంది. ఆ తర్వాత మెల్లగా ఆ కాంతి తగ్గింది. విహాన్ కళ్ళు తెరిచినప్పుడు అతను ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాడు. అతని ముందు అంతులేని నీలి సముద్రం కనిపించింది. కాని ఇది సాధారణ సముద్రం కాదు. నీరు క్రిస్టల్లాగా ప్రదర్శకంగా ఉంది. సముద్రంలో లోపలికి చూసినా లోతుగా మెరిసే కాంతులు కనిపిస్తున్నాయి. ఆకాశం కూడా కొంచెం భిన్నంగా ఉంది. అక్కడ పెద్ద పెద్ద మేఘాలు నీలి కాంతితో మెరుస్తున్నాయి. విహాన్ ఆశ్చర్యంగా అన్నాడు, ఇది ఏ ప్రపంచం? కాంతి జీవి మెల్లగా చెప్పింది, ఇది సముద్ర ప్రవాహ ప్రపంచం. ఇక్కడ జీవితం మొత్తం నీటి ప్రవాహంతో నడుస్తుంది. అప్పుడే సముద్రం నుంచి ఒక చిన్న అల ఒడ్డుకు చేరింది. ఆ అలలోంచి ఒక చిన్న కాంతి గోళం బయటకు వచ్చింది. ఆ గోళం మెల్లగా విహాన్ దగ్గరకు వచ్చింది. అది ఒక స్వరంలా మాట్లాడింది, సంగమ సంరక్షకుడా, మా ప్రపంచానికి స్వాగతం. విహాన్ ఆశ్చర్యంగా అడిగాడు, నువ్వెవరు? నేను సముద్ర సంరక్షకులలో ఒకరిని. విహాన్ సముద్రాన్ని చూశాడు. ఆ సముద్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. అయితే సమస్య ఏమిటి? అని అతను అడిగాడు. కాంతి గోళం కొంచెం మసకబారింది. సముద్ర హృదయం బలహీనపడుతోంది. విహాన్ జాగ్రత్తగా వినసాగాడు. ఈ ప్రపంచం మధ్యలో ఒక గొప్ప సముద్ర క్రిస్టల్ ఉంది. అది అన్ని నీటి ప్రవాహాలను నియంత్రిస్తుంది. కాని ఇప్పుడు ఆ క్రిస్టల్ తన కాంతిని కోల్పోతోంది. అప్పుడే దూరంగా సముద్రం మధ్యలో ఒక పెద్ద చక్రంలాగా నీరు తిరుగుతున్నట్టు కనిపించింది. కాంతి జీవి ఆశ్చర్యంగా చెప్పింది, అది సముద్ర ప్రవాహ కేంద్రం. విహాన్ ఆ దృశ్యాన్ని గమనించాడు. ఆ చక్రం మధ్యలో ఒక చీకటి వలయం కనిపిస్తోంది. అది నీటిలో ఏర్పడిన పెద్ద చీకటి నీడలాగా ఉంది. అది ప్రమాదకరం, సముద్ర సంరక్షకుడు అన్నాడు. ప్రవాహం పూర్తిగా కూలిపోతే ఈ ప్రపంచం మొత్తం అలలలో మునిగిపోతుంది. విహాన్ లోపల మళ్లీ ఒక బాధ్యత భావన కలిగింది. అతని చేతిలో ఉన్న సంగమ ముద్ర మెల్లగా ప్రకాశించింది. ఇది మరో కొత్త ప్రవాహం. అతను నెమ్మదిగా సముద్రాన్ని చూసి అన్నాడు, మనం ఆ సముద్ర హృదయాన్ని చూడాలి. కాంతి గోళం సముద్రం వైపు చూపించింది. అక్కడికి చేరడానికి నీటిలో ప్రయాణించాలి. విహాన్ చిరునవ్వు చిందించాడు. అయితే కొత్త సాహసం నీటిలో మొదలవుతుంది. సముద్ర అలలు మెల్లగా కదిలాయి. దూరంగా ఉన్న ఆ చీకటి చక్రం మరింత బలంగా తిరుగుతోంది. సముద్ర లోకపు రహస్యం ఇప్పుడు మాత్రమే ప్రారంభమైంది.